14 దాకా చూసింటాము. యాక్చువల్గా దీనిలో మన మెయిన్ గా ఆ అవుట్లైన్ ని క్లియర్ మన మనసులో గ్యాప్ పెట్టుకోవాలి. అదావదు ఈ కర్మయోగం అనేది దేనికోసం, జ్ఞాన యోగం అనేది దేనికోసం, ఆ విద్యాసాలంతా మనకు తెలివ మనసులో ఉంటే దీనిలో కుழப்பம் అనేది వచ్చేందుకు ఛాన్సే లేదు. அதாவது கர்மயோகம் అనేది మనuடைய చిత్త శుద్ధికి మాత్రమే. கர்மயோகம் அதாவது ஜப காலம் அதாவது உடல் அளவுలో మనం செய்யாச்சும் కర్మయోగాన్ని, మనదளவுలో செய்யாச்சும் వాక్ మన జపం అన పారాయణం అట్ట మాదిరి చేసిని మన చిత్త శుద్ధిని అడంజాచ్చు. దానిలో ఏకపట్ట వెరైటీస్ ఉంది. దీన్ని మన క్లియర్ గా పురించుకోవాలి. ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, ఆ మనసునుடைய శుద్ధానికి నిండ వేస్ వழிகள் ఉంది, నిండ ఉపాయాలు ఉంది. మన செயல்ని సేవగా ఎంచి లోక సంగ్రహార్థం అదావదు ఉలగ సేవై మన సముదాయానికి సేవ చేసేము అనేట్గా చేసేది అనగా అది వచ్చి యాక్చువల్గా 2 విధం ఉంది. ఒకటి వచ్చి జ్ఞానిలు చేసేది, జ్ఞానం అడంజిన వెనక ఉలగానికి సేవ చేసేది. ఇది వచ్చి మొదటి లెవెల్లో కర్మయోగంగా செயల్ని మన యోగంగా చేసేప్పుడు ఏ செயல் చేసినాலும் దాని వழிபாடுగా ఇறைவனுடைய వழிபாடுగా మనకు ఏమి మన స్వభావానికి మన స్వధర్మానికి కొలినియర్గా అదాదు దానికి తగ్గట్టు ఉండే ఏం செயல் మన ప్రారబ్ధ వశాల మనకు వస్తుందో దాని మన తట్టకుండా, దాని రెస్ట్రిక్ట్స్ తడై చెయ్యకుండా దాన్ని ఏం చెయ్యాలి, కర్మ యోగంగా మొదట చేసి పలకాలి. దాని మెయిన్ ఏమి కర్మయోగం అంటే మెయిన్ గా మన థాట్ లో ఏం ఉండాలి అంటే విరుపు వెరుపు అనేది అక్కడ ఉండకూడదు. విరుపు వెరుపు ఉండకూడదు. రెండవది దాని ఈశ్వర వழிபாடுగా మన చెయ్యాలి. ఈశ్వర వழிபாடுగా మనం చేసేప్పుడు దానిలో ఉండి వచ్చే ప్రసాద బలంలాని మన మనసులో ప్రసాదంగా ఎత్తుకుంటాం. ఇదే కర్మయోగాన్ని పற்றி మన క్లియర్ గా మనసులో పెట్టుకోవాల్సింది. అదావదు செயல் చేసేందుకు మట్టునే మనకు అధికారం ఉంది. దాని నుంచి ఆ செயல் చేసే செயల్ని మన ఆ ధర్మ స్వధర్మాన్ని, ఆ ధర్మానికి మాత్రం లేకుండా అదావదు అధర్మంగా లేకుండా ఆ మన రాగద్వేషం అనే ఆదిల్లో పోకుండా ఓరళవుకు మనసుని ఆ సమత్వాల పెట్టుకుని దాని చేసే తన్మైని మనసుకు మొదట ఎత్తు వచ్చింది మన పలకాల. అది ప్రాక్టీస్ చేతనే వచ్చును. మన వచ్చి ఇన్ని దినాలు ఒక టైప్ లో మన వాళ్ళకు వచ్చాము. ఆ வாழ்க்கை వచ్చి ఒక ఇదిలో వచ్చిందానిచి మన ఆ పలకాన్ని మార్చేది శ్రమంగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఈశ్వర వழிபாடு అనే ఆ భావనలో మనసుని పెట్టుకు మనం చేసేప్పుడు అది వచ్చి మన చిత్తశుద్ధికి బాగా చిత్తశుద్ధిని బాగా ఇచ్చింది. దీని మనం మరానే కూడదు. ఈ కర్మయోగం అంటే అదే మనము చేయాల్సిన మొదటి పని. ఇప్పుడు మన వాళ్ళలో ఈ జ్ఞానయోగం తెలుసుకుంటా ఉంటనాలనేని ఈ కర్మయోగాన్ని మన ఉడానే కూడదు. మన కొంచెం కొంచెంగా దానిలో ఏ తావులో మన ఉడిసేమో డ్రాబ్యాక్ అవేమో, ఏ తావులో మనకు ఆ మనసు సంచలం అనేది వస్తుంది అనేది అని వాచ్ చేసి విచారం చేసి దాన్ని తిరిగి మన ఏ తావుల అభిమానం పెట్టుకుంటామో అనే దానితో కొంచెం కొంచెంగా చూసి మన ఆ విరుపు వెరుపు ఎక్కడ వస్తుంది అనే దానితో కొంచెం కొంచెంగా అని చూసి దాన్ని మెల్లిగా నిదానంగా మన వాళ్ళకి ఈ ఒక్కొక్క క్షణాన్ని మనకు ఒక వాళ్ళకైనా ఆ வாழ்க்கைని కొంచెం కొంచెంగా అని మన మార్క్స్ ఏవాళ ఇది తెలుతుందో ఏం దాని పట్ల ఎన్నం అవుతుందో ఆవాళంతా దాన్ని కొంచెం కొంచెంగా అని మన నీకుంటా రావలే.
ఇది కర్మయోగాలో మన చేసియే అదావదు செயல் చేసే దాని మార్చిందుకు వెళ్ళవును. అభ్యాసం చెయ్యంగానే ఈ చిత్త శుద్ధి అనేది మనకు వచ్చును. మన వద్ద ప్యూర్ గా రావలేని అవశ్యం లేకపోతున్నాను ఓరளவுக்கு నాని ఆ రాగద్వేషాన్ని మన కంట్రోల్ చేతనే అదావదు నెరిపడుతనే కొంచెం కొంచెం గాని దాన్ని ఒక వழிకి ఎత్తుకొత్తనే మన నుంచి அடுத்து వచ్చే ఈ జ్ఞాన యోగం అనేదాన్ని క్లియర్ మన తెలివిగా పురించుకు వెళ్ళవును. దాని నుంచి ఈ కర్మయోగాన్ని మొదట మన 11, 10, 11, 12 ఆ 3 ఇదిలో లక్షణంగా క్లియర్ గా చూసాము. அடுத்து 13లో ఈ ஞானிని పற்றி చెప్పిందిగా ఆరంభించారు. అదాదు ఈ సన్యాసి ఎట్టా ఉన్నాడు, అన్ని కర్మాణిని మనస్సులో తురందిసి మనసా సన్యాస్య అనేప్పుడు ఆ జ్ఞానంతో వాడు తురందేండు. ఇక్కడ వచ్చి செயல் అనేదానికి అక్కడ పనియే లేదు, అక్కడ செயலே లేదు. ఆ జ్ఞానం వచ్చేప్పుడు అదావదు శ్రవణ మనన నిధిధ్యాసనం అనే ఆ శ్రవణం అంటే వినేది, మననం అంటే సందేహాన్ని నీకేది, அடுத்து నిధిధ్యాసనం అంటే మన విన్నం దాని మన నిష్టకి దాని మనసులో ఉరుదిగా నిలైపరబెట్టేది. ఇదే నిధిధ్యాసనం అనేది. దీన్ని తిరివి మన చెయ్యబోయాము. అదే ఇక్కడ చెప్పబోయారు. ఆ ఉయర్ந்த ఆ ఉண்மைని ఆ మేలాன உண்மைని మన తెలుసుకుందుకు ఆ ఉణర్తిన వాళ్ళు ఎట్టా ఉంటరు అని చూసేప్పుడు ఆ అన్ని కర్మాలని వాళ్ళు నిత్య కర్మ నైమిత్య కర్మ అటాల్సిందా ఈ కర్మ యోగంగా మొట్ట చేసిన దాన్ని కూడా వాళ్ళు ముழுமைగా ఆటోమేటిక్ గా అది ఉడుసుకొచ్చును. ఇప్పుడు మన அறிவு పూర్వంగా దాన్ని ఉడాలని అవశ్యం లేదు. ఆటోమేటిక్ గా అదావదు మనకు చిత్త శుద్ధి అవంగా అది వచ్చి దాని ఉండే టైం వచ్చి కొరంజుకు వచ్చును. ఎట్టా అట్ట కొరంజును అంటే మనకి ఆ అభిమానం లేకుండా కర్మ యోగంగా మన చెయ్యంగా ఆ ముఖ్యత్వం దేనికి ముఖ్యత్వం ఇవ్వాలా దేనికి ముఖ్యత్వం ఇవ్వాల్సింది లేదు అనేది మన క్లియర్ గా పురించుకునేప్పుడు ఆ మనకు ఉండే టయాన్ని ఎట్టా అలకేట్ చేసుకోలే తెల్లాట ఉండి సందాల దాకా ఆ సందాల 24 hours ఆ 24 గంటల సేపుని మన ఎట్టా ఉపయోగించుకోలే అనేది దాన్ని మనకు తెలివ పురించేందుకు ఆరంభించును. నిండా టైం ఉంది మనకు, ఏகப்பட்ட కాలం ఉంది, ఏகப்பட்ட ఎనర్జీ ఉంది. అటానేప్పుడు మన దాని అన్నిని కరెక్ట్ అలకేట్ చేసి అభిమానం లేకుండా ఉంటేనే ఆ పట్టు కొంచెం కొంచెంగా ఆ విరుపు వెరుపుతాని కొంచెం కొంచెంగా నీంగంగా మనకు ఏమవును నిండా నేరం ఉన్ను నిండా ఎనర్జీని ఉన్ను. అటానేప్పుడు మన ఏ செயல் చెయ్యాలో దాని పూరా అనేది அமைதிగా నిదానంగా పొరుమైగా మన ఆ ఉండే టయాలలో బాగా చేతువు ఇంకా బాగా మన చేసిందుకు ఆరంభించుతువు అనేది ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఆటోమేటిక్ గా ఈ జ్ఞాన యోగానికి రాంగా మనసు ఆ శుద్ధోని ఏకాగ్రత వచ్చిన ఆ మనసులో ఏ విధమైన ఆ సందేహాలన్నీ తీరుకు వచ్చును. అప్పుడు వాళ్ళు ఈ సుఖంగా ఈ ఒంటో ఈ సుఖం వసి సుఖం యాక్చువల్ వసి దేహి అనేది ఇంతని ఆ యోగి జ్ఞానిని చెప్పే వార్తలు. వసి అంటే అన్ని ఈ ఒళ్ళు మనసు బుద్ధి దీనింత తన వసాలో పెట్టుకుంటే వాడే అట ఉండే యోగి అంటే దానిలోనే దేహి అంటే ఆ దేహాన్ని పెట్టు ఆ ఉపాధిని తన ఉపాధి రోగా ఉండే ఆ జ్ఞాని ఏం చేసేయండి సుఖం వసి ఏమంటే సుఖంగా అక్కడ ఆ నవద్వార పురాలో అదావదు ఈ 9 వాసలు ఉండే ఈ సిటీలో ఈ దేహాలో వాడు నా ఏవ కుర్వన్ నా కారయన్ ఏ செயలుని చెయ్యకుండా ఇంకోరిని செயல் చేసేదానికి తూండకుండా
అది ఒక్కటిని వాడికి సెయల్ అనేది వాడి మనసులో లేదు. ఆ ఒక సంకల్పం అనేదే వాడికి ఆ ఎన్నం ఎదినే లేకుండా మనసు ఆ కల్మసం అనేవి ఆ పాపాలు ఎదినే లేకుండా తూய்மைగా ఉండేదానిచ్చి ఆ వాళ్ళు ఏం చేయలవుతుందో దాన్ని చేసి వాడు அமைதிగా సంతోషంగా సుఖంగా వాడు ఉన్నాండే. ఆ ఆత్మలోనే సంతోషం పెట్టుకుని వాడు ఉన్నాండే అనే దాని அடுத்த శ్లోకాలోని మన చూసాము. 14లో వాడికి ఆ ఆత్మగా వాడు తనని పురించుకునే దానించి వాడికి ఈ செயல் చేసేదిని వాడు செய்பவன் అనే ఎన్నోని వాడికి దొరకదు. కారయిత అదాదు ఇంకోరిని చెయ్య తూండేది అనేదిని వాళ్ళకి లేదు. అట్ట ఉండే ఈ ప్రభువు అంటే ప్రభు అంటేనేని అన్నిని వழி நடத்தி ఎత్తుపోయేవాళ్ళు, అన్నిటిని తలమేగా ఉండేవాడు ఆ జీవాత్మ అట అనేసి అర్థం. ఆ జీవాత్మ ఆ వాండు లోకస్య అంటే ఈ ఒంటో నా కర్తృత్వం నా కర్మాణి. కర్తృత్వం అంటే నే చేసేను అనే ఆ ఎన్నం, ఆ ఎన్నాని వాడు ఉరువాకేది లేదు. అనగా కర్మాణి అంటే ఏ செயల్ని వాడు ఉరువాకేది లేదు. అనగా ఇంకోటి కర్మానికి ఇంకొక అర్థం ఏం చూసాము, ఏ ఈ ఉலக பொருட்கள்ని వాడు ఉరువాకేది లేదు. అదావదు వాడు ఆత్మానే అన్నిని ఆత్మగానే చూసే ఆ భావం వాడుకుంటూ వచ్చిన దాడిచ్చి వాడికి విద్యాసంగా నే ఒక వేరే మనిషి ఇక్కడ ముందాతి ఉండేది ఇంకొక పొరుள் అటానిసి ఆ భేదం అనేది ఇంత వాడికి లేదు. అన్నినుடைய ఉண்மை తన్மை ఏమి అనేది వాడు తెలివిగా పురించుకుంటున్నాడు. అదావదు కంట చూసిందుకు వ్యవహారాలు మనకు చూసిందుకు వేరే వేరే పొరుள் మారి ఇది తోట్రంగా తెలుతనాலும் ఇది వచ్చి అన్నినేని పరంపొరులే అనే ఆ ఎన్నం వాడు ఉండేదాడిచ్చి వాడు ఆ కర్మ వేற పొరుள்గా ఈ ఉலகால అనుభవించే ఈ అన్ని పొరుల్ని అన్నిని వాడు వేరేగా తనని ఉడిసి వేరేగా వాడు ఎంచేది లేదు. అప్పుడు వాడికి దానించి ఆ కర్మ కర్తాకుని ఆ కర్మ ఫలాన్ని ఆ పొరుల్కి కర్మాకుని ఆ செய்பவன் ఆ చేసేదానికి ఒక పొరుள் ఉండాలి. ఆ పొరుల్ని ఉండే సంబంధంని వాడు చేసేది లేదు. ఆ కర్మ ఫల సంయోగం చెప్పేదిగా ఆ కర్మ செயల్లో ఆ భయంగల్ ని చేర్చేదాని ఆ పొరుక్కల్లోని ఆ భయం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు నేను చూసేను అంటే ఆ చూసేను అనేప్పటికి ఈ చూసేదానికి ఇది పేనా అటాడిసి నేను వేరేగా చూసేదానిచ్చే ఈ పేనా నుంచి నాకు ఏం ప్రయోజనం వచ్చును అనే ఆ థింకింగ్ అనేదే నాకు వస్తుంది. ఎప్పుడు నేను దీని భేదంగా చూడలేదో అన్నినేని ఆ పరంపొరులే అనేదాన్ని చూసిందుకు ఆ చూసే తన్மை ఆ కన్నోటం వచ్చేప్పటికి ఆ వీనికి కర్మ ఫల సంయోగం అనేదిని అక్కడ వాటికి ఉండదు. ఈ செயల్లా నుంచి వచ్చే భయం ఏవి ఆ దాని ఎట్టా సంబంధపడతాడో అనేది దాన్ని వాడు ఆ ఆత్మ చేసేది లేదు. అదే మారియే ఈ జ్ఞానిని ఉండేదానించి వాడికి ఏం చేస్తుంది ఈ దిల్లోండి విలగి ఉండింది అన్నిని పార్க்கப்படும் పొరుల్గా ఆబ్జెక్ట్ గా ఒక తనని ఉడిసి వేరే ఆ పొరుల్గా చూసింది వాడి నుంచి వెళ్ళవుతుంది. నేను ఆ సబ్జెక్ట్ ఆ పార్పవన్ దృక్ నేను చూసేవాడు, నేను సాక్షిగా ఉండేవాడు. ఈ పొరులు అన్నికి నేను సాక్షి అనే ఆ భావం ఉండేదానిచ్చి వాడికి ఈ విద్యాసం తెలిసేదానిచ్చి వాడి ఏం తెలిసేంటి స్వభావగత్తు ప్రవర్తతే. అక్కడ దాని స్వభావనే ప్రవృత్తి అవుతుందే తవర ఆ ప్రవృత్తి అంటే సేతుంది. అదావదు ఈ మాయ నుంచి అన్నినేని దాని செயల్ని చేతుంది. నే ఇక్కడ ఒకటినే చేసేది లేదు, నే సాక్షి అనే ఆ దృష్టి ఆ కన్నోటం వాటికి వచ్చింది. ఇదే మన 14లోని చూసాము. ఆ జ్ఞానం
జ్ఞాన యోగాని పట్టియ ఇంకా 15-16 శ్లోకాల కూడా 21వ శ్లోకం దాకా ఇదే విషయనే పోతుంది. 15-16 నేర్చుతాడి. దీనిలో వచ్చి ఆత్మ వచ్చి అభోక్త, అదావదు మొదటిదిలో కర్త లేదు అనే దాన్ని చూస్తాము. దీనిలో ఆత్మ వచ్చి భోక్త అని లేదు, అదావదు ఈ పాప పుణ్యాన్ని అనుభవించేది లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పిండారు. దాంతో కూడా సేరి ఇంకొక టాపిక్ ని చెప్పారు. దాన్ని చూస్తాడు. మొదట చూసి అనగా ఈ శ్లోకరోగా పోతాడు. సరే, ఇప్పుడు వచ్చి మన పారమార్థిక దృష్టి, వ్యావకారిక దృష్టి అటానేసి 2 కన్నోటం ఉంది. పారమార్థిక దృష్టి అంటే உண்மை, அப்சல்யூட் ட்ரூத். அப்சல்யூட் అంటే முழுமையான உண்மை. అదావదు నేను ఆత్మ బ్రహ్మం అటాడిసి మనం ఏం చేయమిగా ఆ ఎన్నం, ఆ కన్నోటమే పారమార్థిక దృష్టి అనగా అదే మన ఇంకొక మాదిరి ఎట్లా చేయము ఈ వ్యావకారికలో ఈ ఉలహాలో మనం ఇంకొకరితో వ్యవహారం చేసేప్పుడు செயல் అన్ని చేసేప్పుడు మనకి ఏ ఎన్నం ఉంది యాక్చువల్గా మనకు ఈ వ్యవహార దృష్టి అనేది, వ్యావకారిక దృష్టి అనేది ఉంది. ఆ వ్యావకారిక దృష్టిలో మన ఈ ఒళ్ళుగా మనని ఎంచుకుంటున్నాము. నా బిడ్డతో నేను సంబంధపడితే ఇప్పుడు నేను అమ్మ అటాడిసి నన్ను ఎంచుకుంటున్నా. నేను నా మూడుతో సంబంధపడితే ఇప్పుడు నేను నా మనవి అతడికి పెళ్ళం అటాడిసి నేను ఎంచుకుంటున్నా. నా అమ్మతో నేను సంబంధపడితే ఇప్పుడు నేను నా బిడ్డ, అమ్మకు నేను బిడ్డ. నా అయ్యతో సంబంధపడేప్పుడు బిడ్డ అటాడిసి ఒక్కొక్క ఉరవులతో ఏ ఉరవుతో ఏ రిలేషన్ తొడర్బు పెట్టుకుంటున్నానో దాని తగ్గట్టు నేను వ్యవహారాల్లో నేను నన్ను ఎంచుకుంటున్నాను. ఆ రోల్ ని నేను ప్లే చేసేను. ఇది క్లియర్ గా పురించుకోవాలి. సరే, ఇది మనకు తెలుసు. ఈ దిల్లో మనం ఏమి ఇది చెయ్యాలంటే ఇట నాకు రోగనేని 2 నాన్ అనేది ఉంది. అదావదు పారమార్థిక కన్నోటల ఉண்மைగా ఏమి అనేదాన్ని చూసేప్పుడు నేను వచ్చి ఆ ఆత్మ బ్రహ్మం పరంపొరులే నేను. ఆ సచ్చిత్ ఆనంద ఇరుపు ఉణర్వు ఆనందంగా ఉండే ఆ సచ్చిత్ ఆనంద ఆత్మనే బ్రహ్మనే నేను అనేదాన్ని మన పారమార్థిక దృష్టి అటానికి చెప్పేము. ఈ వ్యావకారిక దృష్టి అనేప్పుడు నేను ఇంకొకరితో ఈ ఉలహాలో నన్ను తొడర్బు పెట్టుకునేప్పుడు వ్యవహారం చేసేప్పుడు నేను నన్ను ఏమించాను ఈ ఒళ్ళుగా ఎంచుకుని ఈ ఒళ్ళు కొదవతో ఎట్టా తొడర్బు పెట్టుకుందో దాన్ని పెట్టి నా కన్నోటం మారుతుంది. ఈ విద్యాసాన్ని మన తెలుసుకోవాలి. ఇది వచ్చి ఇండివిజువల్ లెవెల్. వ్యష్టి అంటే ఈ తని మనిదన్ ఎట్టా ఎంచేండో దాని పొరుతు 2 కన్నోటం చెప్పేము. ఒకటి పారమార్థిక దృష్టి, ఇంకోటి వ్యావకారిక దృష్టి. పారమార్థిక దృష్టిలో ఏమించేము నే ఆత్మ బ్రహ్మం, ఆ పరంపొరుల్ నేనే, నేను సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉంటాను అనేది నేను తెలుసుకుంటా. అదే ఇది వ్యవహారం నడిసేప్పుడు ఒక అందరితో ఉలహాల తొడర్బు పెట్టేప్పుడు ఏ పొరులతో తొడర్బు పెడుతున్నాను అక్కడ నాకు ఈ ఒళ్ళుతో నేను అభిమానం పెట్టి అహంకారం నేను ఈ ఒళ్ళు అటాని సెంచి నాతో కూడా ఆ మమకారం నా ఇది ఈ పేనా నా ఇది ఈ ఇల్లు నా ఇది అటానిసి అన్ని నేను తొడర్బు పెట్టేప్పటికి నేను నా ఇది అనే ఆ ఇది అన్ని నేనే. నా పిల్లో నా మూడు నా బిడ్డ నా నా అమ్మ నా అయ్య అటానిసి నా పొరుట్కల్ నా కారు నా సైకిల్ అటానిసి అన్నితోని ఆ వ్యవహారం ఉండేప్పటికే ఆ తొడర్బు ఉండేప్పటికే
ఇది అన్ని అవుతుంది. ఇది వ్యావహారిక దృష్టి. ఇది తని మనిద లెవెల్లో మన ఒక ఇండివిజువల్ గా ఒక తని మనిషిగా నన్ను ఎంచేప్పుడు ఈ రెండు కన్నోటం మనకు ఉంది. దీనిలో మనం ఏం చెయ్యాలి అని చెప్పేది ఈ వ్యావహారిక దృష్టిని ఉడిసి నే పారమార్థిక దృష్టిని నేను పురించుకోలే. నా ఎన్నాలో నేను ఆన్మ అనేదాన్ని వ్యవహారం చేసేప్పుడు నేను ఈ ఒళ్ళుగానే ఉండి చెయ్యాల. దానిలో కుళప్పనే కావాల్సింది లేదు. రెండుని కొళప్పుకోకూడదు. మన పురించుకునేది ఏం పురించుకోలే, నేను పారమార్థికంగా ఉండే ఆ ఆన్మ బ్రహ్మం అనేదాన్ని మన మనస్సులో పురించుకోలే. ఇంటలెక్చువల్ ఆ బుద్ధిలో మనకు ఆ నిశ్చయం ఉండాలే. ఎట్టానే మనిషి అనేదాన్ని నేను మనిషి అనేదాన్ని తిరిగి నేను చెప్పాలా? కండిపుగా లేదు. మనిషి అనేది నాకు బాగా తెలుసు. ఎప్పుడున్నాని నేను సింగం పులి లేకపోతే నేను ఒక సీమ లేకపోతే దోమ అట్లాంటి చింత ఎంచిందానా లేనే లేదు. నేను ఆ మనిషియే. నేను ఈ మనిషి అనేది నాకు బాగా తెలుసును. అదే మారి ఈ సచ్చిత్ ఆనంద స్వరూపం అనే దానిని మన క్లియరా పురించుకోలే. అది మనకి జ్ఞానంగా అవుతుంది. పురించుకునేదే. దానిలో చెయ్యల్ అనేది ఒక్కటి లేదు. అరివుగే అక్కడ పనియే తవర మన ఈ కర్మేంద్రియాలని పెట్టి ఈ చెయ్యి కాలు దీనింతా పెట్టి మనం చెయ్యాల్సిన విషయం ఇది లేదు. మనసులో ఆ బుద్ధిలో మన దీన్ని పురించుకోవాలి. ఇది పురించుకోవాల్సిన విషయం అట అనేదాన్ని మొదట తెలుసుకోవాలి. సరే, ఇది వచ్చి ఇండివిజువల్ వ్యక్తి లెవెల్లో తని మనిద నిలైలో దీన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ సమష్టి లెవెల్ టోటల్ చెప్పేవి ఇంకా அதாவது இவ்வுலகம் பூராணி படைச்சிంది దోరు అనేప్పుడు అది ఆ ఇరైవన్ అట అనేసి మనం చెప్పేవు. ఆ ఇరైవన్ ఎక్కడ ఉన్నాడు అట అనేప్పుడు ఇరైవన్ మొదట ఏమించేమో మొదటి స్టేజ్ లో అదావదు మనస్సు కొంచెం కొంచెంగా చెప్పించారు. మనకి చిన్న బిడ్డలు ఏం చెప్పినారు, దోరు మనని పడచిన వాళ్ళు దోరు అట అనిసితా చెప్పేప్పుడు దేవుండే పడచినవాడు దేవుడు అనిసి ఒకడు ఉన్నాడు, ఈ ఉలహాని పూరం ఆండే పడచాడు అట అనిసి మన పూరించుకుంటున్నాము. అదావదు ఇప్పుడు ఎట్టా దానికి ఏమి చెప్పుతారు అంటే, ఇప్పుడు పానై అట అనిసి ఒకటి ఉంది అంటే ఆ పానని పడచిన వాడు దోండు అట అని చెప్పేప్పుడు వాడు కుయవన్ ఆ దోండు ఆ పానని చేసేండో ఉరువాకేండో వాణ్ణే మన కుయవన్ని చెప్పేము. దాని నిమిత్త కారణం అట అనేసి సంస్కృతాల్లో చెప్పుతారు. నిమిత్త కారణం. ఈ నిమిత్త కారణం దోండు చేసేండు దోండు ఆ పొరుల్ని పడచేండో అదావదు దానికి పొరుల్గా రా మెటీరియల్ గా ఉండేది వచ్చి ఈ களிமண். ఆ களிமண்తో ఆ దాని పొరుల్గా పెట్టుకుని వాడుగా మ్యాజిక్ లో ఒక పానని చేయలా. వాడు ఏం చేసేది అక్కడ ఉండే களிமణ్ని ఎత్తి ఉలగాల్ని అదిని ఉంది ఆ పొరుల్ని ఎత్తి వాడు ఈ పానని చేసేది. ఆ களிமண் వచ్చి ఉపాదాన కారణం అట అనేసి చెప్పుతారు. అదావదు ఈ దీన్ని చేసేవాడు దోండు అంటే దాని ఆ పడచేవాడు ఆ ఉరువాకేవాడిని నిమిత్త కారణం. అదావదు వాడు బుద్ధిని ఉపయోగపడుతీ దోండు దాన్ని చేసేండో ఆ ఇంటెలిజెంట్ కాస్ అట అనేసి ఇంగ్లీష్ లో చెప్పుతారు. ఇంటెలిజెంట్ అనేప్పటికీ ఆ ఇంటెలిజెంట్ అనేప్పటికీ ఆ బుద్ధి అక్కడ పని చేయాలి. ఆ నాలెడ్జ్ వాడికి ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే పానిని ఎట్టా చెయ్యాలి అనే ఆ அறிவு లేకపోతే వాడి నుంచి దాన్ని చేసేందుకు వెళ్ళవదు. అట్టానేప్పుడుగా ఆ నిమిత్త కారణంగా ఉండేది వచ్చి కుయవన్. ఉపాదాన దాని ఆ పొరుల్ చేసేదానికి ఏ దీని పొరుట్కల్ని యూజ్ చేసేము అంటే అది
களிమణ్ అది వచ్చి ఉపాదాన కారణం అటనిసి చెప్పుతారు. ఇప్పుడు మన చూసేది వచ్చి నిమిత్త కారణం ఉపాదాన కారణం. నిమిత్త పాణిని ఉరువాకేదానికి నిమిత్త కారణంగా అదావదు ఈ బుద్ధిని యూజ్ చేసేది దోరు కుయవన్ అనగా దానికి ఉపయోగం ఏ పొరుల్ని ఉపయోగించి దాన్ని చేసేయండి అనేప్పటికి అది వచ్చి ఉపాదాన కారణం ఆ களிமண் అనేదాన్ని చెప్పారు. ఇప్పుడు ఇది ఈ ఉలగాని ఎత్తుకునేప్పుడు ఈ ఉలగాని పడచిన వాండు దోరు అటాడేప్పుడు మొదటి లెవెల్లో మొదటి నిலைలో ఈ మనసు పక్వ పడని నిலைలో మనం ఏం చెప్పాము అంటే వాళ్ళకి శాస్త్రం ఎట్టా చెప్పితుంది అంటే ఈ ఉలగాని ఫుల్ల పడచిన వాండు ఆ దేవుడు అటనిసి చెప్పారు. అప్పుడు ఈ దేవుడు ఏం కావిస్తున్నారు నిమిత్త కారణం ఉపాదాన కారణం. ఇక్కడ ఏమి ఈ పంచభూతాలు అన్ని చెప్పారు. ఇక ఇదింత పెట్టి ఈ మాయై అనే ఆ శక్తిని పెట్టి దీని మోట మనం చూసాము. ఇక ఆ స్వభావస్తు ప్రవర్తతే అనేప్పటికి ఆ స్వభావం అనేదానికి మాయై అటని చూసాము. ఆ స్వభావం అనేప్పుడు ఆ ప్రకృతి మనవుடைய ప్రకృతి వశాల మనవుடைய ఇయற்கை ఏమో దానికి తగ్గట్టు ఆ మాయై అనేది అక్కడ మనని ఉరువాకుతుంది అనేదాన్ని మనం చూసాము. ఈ మాయై అనే ఆ శక్తి ఆ ఈశ్వరంతో సేరియే ఈ ఉలగం అనేది వచ్చి మన ఉరువాకే ఆ దేవుడు ఉరువాకేరు అనేది మొదటి నిலைలో చెప్పారు. அடுத்த நிலையில చెప్పేప్పుడు అదావదు మన ఈ ఒంటో అభిమానం పెట్టకుండా కొంచెం కొంచెంగా మన మనసు పక్వం అవంగా ఈ కర్మయోగం చేసి ఓరளவுக்கு మనసు పక్వపడేప్పుడు మనం ఏం చేయము మనం మంచి వాళ్ళగా ఉండాలి, మన ధర్మ ముறைப்படி నడాలి, పూజ దేవుణ్ణి మన ఆ దేవుడికి అన్ని అర్పణించి చెయ్యాలి అనేది తని ఆ వழிபாடு అనేది మనకు వచ్చేప్పుడు మనం వచ్చి మోక్షాన్ని అడంజాలి. ఆ ముముక్షుగా కొంచెం సాధనలు అన్ని చేసి ఓరளவுக்கு ఈ శాస్త్రాన్ని ఓరளவுக்கு కొంచెం పురింజుతాయి కూడా వాళ్ళు ఏం చేస్తారు నేను మోక్షాన్ని అడంజాలి అనే ఒక ఎన్నం ఆ మనిషిలాగా వచ్చింది ఆరంభించుతుంది. ఆ పక్వ నిலையில ఉండే వాళ్ళకి ఏం చెప్పారు అంటే శాస్త్ర మూలంగా ఈ ఈశ్వరన్ వచ్చి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్పారు. అదావదు అభిన్న అంటే ఈ నిమిత్త కారణాన్ని మొదట ఏం చెప్పినాము ఈ బుద్ధిలో ఉండే బుద్ధి వాటికి అరివు కారణం అటని చెప్పాము. తమిళ్లో అరివు కారణం చెప్తారు. దాని ఆ అరివుని పెట్టే వాండు దేవుడు దాన్ని చేసేరు. దీనిలో ఉపాదాన కారణంగా ఏముంది ఈ మాయై దాని ఆ పంచభూతాలు అనగా వేరే ఏముంది ఇక్కడ ఆ మాయై అనేదిలో ఆ మూడు గుణాలు ఉంది. సత్వ రజస్ తమస్ ఈ మూడు గుణాలు ఇన్ని సేరియే ఆ ఈశ్వరన్ ఆ మాయై అనే శక్తితో సేరి ఉలగాని పడచేండి అటాని చూసాము. అదే ఉపాదాన కారణం అటానిసిని చూసాము. ఈ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అటాని చెప్పేప్పటికి ఈ నిమిత్త కారణానికి అదావదు అరివు కారణానికి ఈ ఉపాదానం పొరుట్కారణం చెప్పేవి ఆ ఉపాదానం ఏ పొరుల్ని పెట్టి దాన్ని చేసేయండి అనేది ఆ ఉపాదాన కారణానికి విத்தியாசం లేదు. அதாவது ఈ ఇరైవనే ఏ ఇరైవన్ దీని పడచేందో వాండే ఉపాదాన పొరుట్కారణాన్ని వాండే అనేదాన్ని அடுத்த లెవెల్లో చెప్పారు. అదావదు అన్ని పొరుట్కాని ఆ ఇరైవనే ఉన్నాడు అనేదాన్ని రెండవది స్టేజ్ లో చెప్పారు. మొదటి స్టేజ్ లో ఏం చెప్పినారు ఇరైవన్ వేరే ఈ అనగా ఈ ఉపాదానం అనేప్పటికి ఈ పొరుట్కారణం అనేది వేరే అది వచ్చి మాయాశక్తి నుంచి అది అన్ని ఉరువవుతుంది. రెండు వేరే వేరే అట అనేసి చెప్పితున్నారు. రెండవది నెల ఇంకా కొంచెం మనసు పక్వం అవంగా ఏం చెప్పించారు అంటే ఈ ఈశ్వరన్కి ఈ మాయకి వ్యత్యాసం లేదు. ఈ ఈశ్వరనే
ఆ మాయైగాని ఉండుకుని అన్నిని పడచితినాండి. అన్నినేని అప్పుడు మన తంగం ఆభరణం అటాని చూసేప్పటికి ఈ ఆభరణాలో తంగం తవిర వేరే ఒక్కటినే లేదు అటాని చెప్పేవి. ఆ ఉపాదాన కారణం అనేదిని ఆ ఇక్కడ వచ్చి నిమిత్త కారణం వచ్చి పొర్కొళ్ళ నవసున్నారు కావంటే ఇక్కడ మన చూసే ఈ ఉలగ పడైపులో ఏమవుతుంది, ఆ దోరు ఆ పొరుల్ని అన్ని పడచ్చాండో వాండే ఆ పొరుట్ కారణంగా అని అవిత్నాండి. అదావదు ఈ ఉలగాలో దేవుడు తవిర వేరే ఒక్కటినే లేదు అనేదాన్ని పురించుకుంటున్నా. దానే అభిన్న. భిన్న అంటే వేరుబట్ట అని అర్థం. అభిన్న అంటే వేరుబడాద ఒక్కటిగానే ఉంది. ఇక్కడ నిమిత్త అరివు కారణం పొరుట్ కారణం అటనిసింత వ్యత్యాసం లేదు. అన్నినేని ఆ దేవుండే అనేదాని అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా రెండవది స్టేజ్ లో చెప్పాము. ఇది దేనికోసం అడుగుతనే మనకి చిత్త ఏకాగ్రత అనేది వస్తుంది. అన్నినే ఒకటే అనేప్పుడు మన కొంచెం గాని అన్నినే దేవుండుగా చూసిందుకు ఆరంభించే ఆ పళకం మనకు వచ్చిందిగా. ఆ ఉపాసనే అనేదే అదే. మనం ఇంకా 7వ అధ్యాయంలోని దానే వివరించి చూడబోయేము. దాని మొదటి స్టేజ్ గా మనం ఏం చెప్పినాము, అన్నిని ఈశ్వర అర్పణం గాని దేంటే అదే దేవుండే అన్నిని పడచినాండి అటానేప్పుడు వాండుకి వழிபாடுగా మన అన్నిని చేసేము అనేట్టుగా కర్మయోగాని మొదట చెప్పినారు. அடுத்து ఉపాసన అనేప్పుడు చిత్త శుద్ధికి ఆ కర్మయోగం మనకు యూస్ అవుతుంది. அடுத்து చిత్త ఏకాగ్రత అవ్వాలంటే అన్నినే ఆ దేవుండే అటాని ఎంచిందుకు ఆరంభించేప్పుడు చిత్తం ఒరుముఖపడిందుకు ఆరంభించుతుంది. సరే, దీనికి அடுத்த స్టేజ్ 3వ స్టేజ్ అనేది ఇంకా పైగా అదావదు దల్లో ఏం చెప్పారు అంటే ఈ వివర్త దేవునేని వివర్త ఉపాదాన కారణం అటాని చెప్పారు. వివర్త ఉపాదాన కారణం అంటే అదావదు ఈ మన ఇప్పుడు వేవ్స్ అలైகள் సముద్రం అనగా నీళ్ళు వాటర్ దల్ల ఉండే నీళ్ళు ఈ మూడుని ఎత్తుకోండా. అలైகள் అనేప్పుడు అది వచ్చి అలైగల్లో ఉండే నీళ్ళుని అనగా ఈ సముద్రం టోటల్ గా ఉండేగా అది దల్లో ఉండే నీళ్ళుని అన్ని ఒకటే. ఈ సముద్రాలో ఈ అలైகள் అనేది ఒక తోట మాత్రంగా వచ్చిపోతుందే తవిర అక్కడ నీళ్లు తవిర వేరే ఒకటినే లేదు అనేదాన్ని పురించుకునేదే వివర్త ఉపాదాన కారణం అనేది. అదావదు పేరు ఆ ఉருவம் మట్టునే మారుతుందే తవిర అదావదు జీవన్ ఈ ఒళ్ళుని పెట్టుకుని నేను జీవన్ అని చెప్పుకుంటున్నా అనగా దేవుడిని ఈశ్వరన్ అటనిసి ఆ సముద్రానికి ఆ టోటల్ ని అన్నిని పడిచిన వాడి అన్ని అది ఈశ్వరన్ చెప్పాను. కావంటే ఈ రెండుని ఆ కాన్షియస్నెస్ సత్సిత్ ఆనందం తవిర వేరే ఒకటి లేదు అనేదాన్ని మన ఉண்மைగా చూసేప్పుడు ఆ పారమార్థిక దృష్టిలో కన్నోటాలో చూసేప్పుడు ఇక్కడ తని మనిషిని అనిసో దేవుండు అట్ట అనిసో వ్యత్యాసం లేదు. ఎప్పుడు పారమార్థిక దృష్టిలో ఆ ఉண்மைని మన ముళు పూర్ణత్వాల ఉండప్పుడు దీనిలో వ్యత్యాసం లేదు. కావంటే వ్యవహారం వచ్చేప్పుడు మన డే టు డే లైఫ్ మన வாழ்க்கைன்னு వచ్చేప్పుడు నేను ఈ తని మనిషియే. అప్పుడు ఈశ్వరన్ అనేది ఒకటి ఉంది. దానికి నేను వழிబట్టే అన్ని పూజలు చేసే నే ఈ మనస్సుని బాగా పెట్టుకుందుకు వెళ్ళవును అనే దానిని మన పురించుకోలే. ఈ వ్యావహారిక దృష్టిలో చూసేప్పుడు నేను ఈశ్వరుని వేరనే. అప్పుడు నేను ఆ దేవుడికి
ఇయ్యాల్సిన ఆ వళిబాడులు పూజలంతా నేను చేయాల్సింది ముఖ్యం. ఈ దేవుడు ఈ అన్ని ఉలగ నియదిలు గాని అన్ని ఆర్డర్స్ ని చెప్పేమిక ఈ సూర్యన్ ఉండేదిలోండి, ఆ భూమి సుట్టేదిలోండి, ఈ గాలి పొగేదిలోండి అన్నినేని మనకు ఈ దేవుడు నుంచే నడుతుంది అనేదే మనవుடைய శాస్త్రத்தினுடைய ఐదీకం. అట్ట ఉండేప్పుడు అన్నినేని ఈ భూమిలో ప్రపంచాలో ఏమి నడుతుందో అన్నినేని ఆ దేవుడు నుంచే, ఆ మాయా శక్తి నుంచే అనేది మనం పురించుకునేప్పుడు అది తవిర వేరే ఒకటినే లేదు అట అనిసి ఆ వ్యవహారాలు మనం పురించుకునేప్పుడు మనం ఏం చేసేము, దానికి మన ఆ అడిపడించేము. అది ఏం నడుతుందో దానిలో ఏం నడుతుందో దానికి ఇణంజి మన வாழ்க்கை అనేది పోయేట్టుగా మనం చూసుకోలే. అదే మన యజ్ఞ ఆ జగత్ చక్రం అనేదంతా చూసామిక. ఆ యజ్ఞ జగత్ చక్రం అనేది దాని కర్మయోగాల 3வது చాప్టర్ లో ఇంత చూసాము. అది ఇంత మరానే కూడాదు. వ్యవహారం అనేప్పుడు దల్లో మన క్లియరా పురించుకుని దాని మన ఒక విధమైన టెన్షన్ లేకుండా అదావదు లోక సంగ్రహార్థం దీనింత క్లియరా పురించుకుని ఉలగం వచ్చి ఆ దీనిలో బాగా నడిసేదానికి మన నుంచి ఏం ఎదవుతుందో మనవుடைய ప్రారంధ వశాల ఏం మన ముందాతిపోతుందో దాని ఒక నెరిగా మురైగా చేసింది మనకు తెలాలే. అది వ్యావహారికాలో వద్ద ముఖ్యం. రెండును వేసి కొళప్పుకోకూడదు. పారమార్థిక దృష్టిలో అదావదు మన పురించుకుంటామనే సత్సిత్ ఆనందం అనే దాన్ని నేను పురించుకుంటున్నా. ఆ పురించుకునే దాన్ని ఆవాళ్ళు అక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పినాముంటే ఇప్పుడు ఒక ఫేమస్ నడిగను ఒకటి ఎత్తుకోండా వాండు ఒక బిచ్చవాండుగా నడిచేండు. ఆ పడాలో వాండు అన్ని సొత్తు పోయింది, అన్ని పోయింది. ఆవాళ్ళ ఒక్కటి లేకుండా కందలు తుని వేసుకుని రోడ్లో బిచ్చేతు పోతా ఉన్నాడు అనేట్టుగా ఒక కற்பన వేసేయండి. ఆ వాళ్ళు వాడు ఏం చేసిన ఆ కథాపాత్రాన్ని వాడు నడిచుతా ఉండప్పుడు వాడు అట్నేని వాడు ఎంతో కష్టపడేట్టుగా వాడు యాక్షన్ చేసిన వాళ్ళ కాబట్టి వాడి మనస్సులో ఏమున్నా నేను ఆ బిచ్చవాండుగానే అవిసాను అనే ఫీలింగ్ ఉన్నా కండిప్గా ఉండదు. వాడు దాన్ని రసించి ఆ రోల్ ని ఆ కథాపాత్రాన్ని వాడు మంచి నడిగన్గా ఉండేంటే ఏం చేసిన ఆ యాక్షన్ ని ఆ సెయల్ని వాడు సంతోషంగా తృప్తిగా బాగా అదేంటే అంత రూపాయి తవలనే వాడికి దాని నుంచి బాగా వాడిని తట్టించుకుంటుంది. బాగా నేను ఈ రోల్ ని చెయ్యాలే, దీని ఇత మాది చేసిన అంటే అది నాకు నిండ పేరు పుగళ్ తవలను అటానిసింత ఎంచుకు వాడు ఆ రోల్ ని బాగా చేసును. కాబట్టి మన కర్మయోగంగా చేసేప్పుడు పేరు పుగలు అరువ ఇంత మన బలన్ని ఎదురు చూడకుండా అక్కడ ఏం చెయ్యాలే మన ఈశ్వర అర్పణంగా ప్రసాదంగా ఎంచుకు ఆ செயల్ని చేయాలి. అదే మారియే ఆ మనోభావాన్ని గేవం పెట్టుకోండా. ఆ వాండి వచ్చి రూపాయి కోసం చేసేది కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఇక్కడ వచ్చి రూపాయి అనేది ఆ ప్రసాద పూర్తిగా ఎత్తుకుని అక్కడ మన రోల్ ప్లేని సంతోషంగా మన అక్కడ నడిచాలే. ఈ కథాపాత్రాన్ని మన ఏ రోల్లో మనని దేవుడు పెట్టిందో ఆ రోల్ ని మన బాగా చెయ్యాలి. దానే ఇక్కడ చెప్పబోయేది. అదావదు ఈ அடுத்த శ్లోకాలలో ఈ ఇరైవన్ అనేదాన్ని ఆ టోటాలిటీ అనేప్పుడు మన ఎంచుకోకూడదు. అప్పుడు నే వచ్చి ఆత్మ బ్రహ్మం ఆత్మ అనేప్పుడు నే ఒకండే నాకుంటే కష్ట నష్టాలు నింతాని నే మనసులో చూసేప్పుడు దాని ఒక్కటిని సమాలించేదే నాకు పెద్దపాడు కాదు. నే బ్రహ్మన్గా అవిసాన్ని పెట్టుకోండి. ఈ ఉలగం పూరాని నా ఉడయ నేనే ఆ పరంపొరులుగా ఉండి అన్నిని పడచేను అన్ని నేనే అటానిసి ఆ భావం వచ్చేప్పుడు వాళ్ళు పడే కష్టంతాని ఆ వాళ్ళు చేసే పాప పుణ్యాలన్నీ నాకు వచ్చినా అనే ఒక సందేహాలు
వచ్చేందుకు వాய்పు ఉంది. అన్ని కష్టాలు నేను ఆ టోటల్ మైండ్ గా నే అవేపడుது, అందరుடைய మనసుగాని నే అవేపడుது. அடுத்து ఆ కష్టాలు పూర నాకు వచ్చినా அடுத்து నే ఎట్ట ఒకటినే నన్నించి సమాளிచిందలవలా అన్ని పాప పుణ్యాలని నేట సమాளிచుతుంది. అటాడి చింత గేపాలు రావచ్చు అనేదిలో దీనిలో ఏం చెప్పారు, అట్ట వచ్చిందుకు వాய்ப்பே లేదు అనేదాన్ని ఆ ఉయరియ నిலைలో పారమార్థిక దృష్టిలో ఉండప్పుడు నే ఆత్మ బ్రహ్మం అటాని ఎంచేప్పుడు నే సచ్చిత్ ఆనందం తవిర వేరే ఒకటినే లేదు అనేదాన్ని మన ఇక్కడ పురించుకోవాలి. అదావదు పారమార్థిక కన్నోటం అనేదానికి వ్యవహారిక కన్నోటం అనేదానిని కుళప్పుకోకూడదు. అదే ఇక్కడ మన చూసేది. వ్యావహారిక కన్నోటాలో ఈ దేవుడు అనేది ఉంది. మన ఈ ఇండివిజువల్ మన ఆ దేవుడు అర్పణ చేసి దేవుడికి అర్పణ చేసి చేయాలన్నీ చేసేము అనగా ఈ దేవుడు అనేది మాయా శక్తిని పెట్టుకుని అన్నిని పడచింది అనగా ఈ మాయా శక్తి అనేది వచ్చి దేవుడుయ పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు దేవుడు వచ్చి దేవుడుని ఆ సత్య ఆనంద స్వరూపనే సత్యం జ్ఞానం అనంతం అని చెప్పుతారు, లేకపోతే సచ్చిత్ ఆనందం అట అని చెప్పుతారు. ఈ బ్రహ్మాణియుடைய లక్షణాన్ని చెప్పేప్పుడు బ్రహ్మం వచ్చి సచ్చిత్ ఆనందం, ఆ ఇరుపు ఉణర్వు ఆనందం అనే ఆ స్వభావాల ఉంది. లేకపోతే సత్యం జ్ఞానం అనంతం, ఆ ఉண்மை, ఆ సత్యం అంటే ఉண்மை, జ్ఞానం అంటే ఆ అరివు స్వరూపంగానే ఉంది. అనంతం అంటే దానికి ఒక వరయరై అనేది దానికి దూరుగదు, లిమిట్ అనేది. ఇప్పుడు మనకొచ్చి ఈ మనవుடைய ఈ ఒళ్ళుకొచ్చి వరయరై ఉంది. ఈ దేశ కాల వస్తు అనే వరయరైత ఉంది. ఈ కాలాలని నేను ఉండాను, నేను పుట్టిందులోండి సచ్చేదాకా ఉండే ఆ కాలాల మట్టునే నేను ఉండాను, దాని వెనకాని లేదు, దానికి ముందా తిని నేను లేదు. కాల ఆ వరయరై అనేది నాకు ఉంది. అదే మరి దేశం అనేప్పుడు నేను ఒక పర్టికులర్ తావులో ఉండాను అంటే ఆ తావుల మట్టునే నానించి ఉండిందలో అన్ని తావులో నానించి ఉండిందుకు వెళ్ళవదు. అదే మరి దేశ కాల అనగా వస్తు అనేప్పుడు నేను ఈ మనిషిగా ఉండాను అట అనేప్పుడు అన్ని మనిషి గాని అన్ని పొరుట్కలు గాని నానించి ఉండిందుకు వెళ్ళవదు. నేను దల్లోంతాని నాకు ఒక లిమిట్, ఒక ఎల్లై అనేది ఉంది. ఇది వ్యావహారిక దృష్టిలో. కాబట్టి పారమార్థిక దృష్టిలో ఈశ్వరన్గా పరంపొరులుగా నేను నన్ను ఇంచేప్పుడుగా అదావదు జీవన్ ఈశ్వరన్ అనేది తాని వ్యావహారిక కన్నోటాలోనే, పారమార్థిక కన్నోటాలో చూసేప్పుడు ఈ జీవన్ ఈశ్వరన్ అన్ని నేని ఒకటే. దానికి ఉదాహరణం మీరు ఈ అలైகள் సముద్రం, అలైகள் జీవన్, సముద్రం వచ్చి ఈశ్వరన్, నీళ్ళు అని చెప్పి మీకు ఆ వాటర్ ఏ నీళ్ళు ఈ సముద్రాలు ఉందో అదే నీళ్ళే అలైగాని ఉంది అనేదాన్ని మనం పురించుకోవాలి. ఆ నీళ్ళు అనేదే ఆ పరంపొరుల్ సచ్చిత్ ఆనంద స్వరూపం ఆత్మ బ్రహ్మం అట అని చెప్పేము. దీని క్లియర్ గా పురించుకోండి. ఆ పారమార్థిక దృష్టి ఏమి, వ్యావహారిక దృష్టి ఏమి అనేది. ఇప్పుడు ఈ జ్ఞాన యోగం మూలంగా మన ఈ పారమార్థిక దృష్టిని మన పురించుకుంటున్నాము. దీని మన ఈ మనస్సలవులో మన దాన్ని పురించుకుంటున్నాము. కర్మయోగం మూలంగా సెయల్ చేసి మన మనసుని తూய்மை చేసుకుంటున్నాము. అనగా ఈ జ్ఞాన యోగం మూలంగా మన ఏ స్వరూపాల ఉండాను అనేదాన్ని నేను పురించుకుంటున్నా. అది పురిదల్ మట్టునే తవిర అక్కడ సెయల్ అనేది లేదు అనేదాన్ని మన తెలుసుకోవాలి. దానే ఇవాళ దాకా చెప్పినారు, ఇంకా చెప్పబోయేరు. ఇంకా మన ఇది వచ్చి కొంచెం మీకు పురించినట్టు దీని తిరిగి వినిస్తుండ అనగా ఇప్పుడు వచ్చి
ఈ 15లోని ఇంకోతరేని దీనివుடைய విளக்காనే రాబోతుంది. ఇంకా 18వ అధ్యాయం దాకానేని ఇదే ఈ విளக்கనే పోతా ఉంది. ఇది ఒక ఇంట్రొడక్షన్ మారి ఉండని అట అనేసి కూడా కొంచెం దీని చెప్తాను. ఇప్పుడు 18వ శ్లోకం చూస్తాడి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. న ఆదత్తే కస్యచిత్ పాపం న చ ఏవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అదావదు విభుహు మొదటి లైన్ లో ఉండే ఆ విభుహు అనేదాన్ని మొట్ట ఎత్తుకుంటాడి. దానిలో విభుహు అంటే దీనిలో వచ్చి మన ఈశ్వరన్ అనేదాన్ని ఎత్తుకుంటాం. అదావదు విభుహు అంటే అన్ని తావులో వ్యాపించి ఉండేవాండు ఆ దేవుండు ఈశ్వరన్. ఈశ్వరనుடைய పారమార్థిక దృష్టిలో ఎట్టా మన దీని మొదటాని ఆ జ్ఞానిని చెప్పేప్పుడు ఆత్మ జీవన్ని చెప్పేప్పుడు అక్కడ పారమార్థిక దృష్టియే తినాము. వ్యావకారిక దృష్టిలో మనకు చెయ్యాలన్నీ ఉంది. పారమార్థిక దృష్టిలో ఆత్మగా తనని ఎంచేప్పుడు ఆ ఒంటో ఈ కర్తృత్వం అనగా ఈ కర్మ అనగా కర్మ ఫల సంయోగం ఇది ఒకటినేని ఆత్మకు లేదు. దేనింటే ఆత్మ ఏమి నిరవయవ కర్త భోక్త వికార అటనిసి దాని ఇయల్బుంతా అట్టమారి ఉండేదానించి అది ఏ విధాలోని దానికి మాత్రం ఎదినే దానికి దొరకదు. అది నిత్యంగా ఎప్పుడు నిత్య శుద్ధ బుద్ధ అంశంగా అది నిత్య శుద్ధ బుద్ధ వస్తు యాక్చువల్ వస్తువుని చెప్పకూడదు అంశం చెప్పకూడదు. నిత్య శుద్ధ బుద్ధ ఆత్మగా బ్రహ్మంగా అది ఉంది. ఇదే మన ఆ జీవనుடைய నిలయ వచ్చి ఆన్మాగా వాండి ఆ పారమార్థిక దృష్టిలో ఆ జ్ఞానిగా ఆ జ్ఞానాన్ని పురించిన వాండు ఎట్టా ఉండే వాండు స్వభావం ఈ ఒళ్ళే ఆ ప్రకృతి వశాల పనులు చేస్తుందే తవర ఆ ఆన్మ అటాని చూసేప్పుడుగా అక్కడ ఒక్కటినే దొరకదు అనేదాన్ని ఈ 14వ శ్లోకాలు చూసాము. அடுத்து ఇక్కడ వచ్చి ఈ 15లో విభుహు అంటే అన్ని తాబులో వ్యాపించి ఉండే వాండు అటానేప్పుడు అది పారమార్థిక దృష్టిలోనే చెప్పారు. ఈ పారమార్థిక దృష్టిలో చూసేప్పటికే నా ఆదత్తే కస్యచిత్ పాపం అదావదు కస్యచిత్ అంటే యారుడయ దోరుడయ పాపానిని పాపం అంటే పాపం మనకు తెలిసినాయి కదా పాపం పుణ్యం అని చెప్పేవి కదా దోరుడయ పాపాన్ని నా ఆదత్తే అంటే ఈ ఇరైవన్ ఈ దేవుండు అనేవాండు ఏ అన్ని తావులు నీకమర నెరంజు ఉండే ఈ ఈశ్వరన్ ఇరైవన్ అనేవాండు దోరుடைய పాపానిని నా ఆదత్తేనే దేనిని వాండు ఏత్తుకునేది లేదు. అదావదు అనగా அடுத்தது நச்ச ஏவ சுக்ருதம் சுக்ருதம் అంటే పుణ్యం అర్థం. సుకృతం సు అంటే మంచి నన్గు చెయ్యపట్టదు అంటే పుణ్యం బాగా చేసినది అన్నినే పుణ్యం అటనిసి మన చెప్పేము. ఇట పుణ్య కార్యాలు అదావదు భక్తులు అన్ని చేసేరిగా పూజ దానం వేల్విలు అటనిసింత చేసేరిగా ఆ విషయాలు కూడా వాళ్ళ దీనిని దేవుడు ఏత్తుకునేది లేదు. అదావదు దేనికోసం అట్ట చెప్పారంటే ఇక్కడ వచ్చి పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు మన వ్యావకారిక దృష్టిలో చూసేప్పుడు ఈశ్వరన్ అన్నినే ఏత్తుకుంటున్నాడు అట అనేసి చెప్పేము.
మన ఇంకా அடுத்த లెవెల్ మనసు పక్వం అయ్యేప్పుడు ఎదినే అక్కడ ఏ செயல்నేని అక్కడ ఈశ్వరునికిని భగవానుకిని ఏ செயல்నేని లేదు అనేదాన్ని మన పురించుకోలే. అదాదు ఈ పడైపు అనేదో లేకపోతే అక్కడ ఈ పడైపు కర్మ ఫల దాత అని సింతా చెప్పేమిగా మనకు ఒక செயల్ మన దేవుణ్ణి వచ్చి ఏం చెప్పేము వాండే మనకు బలనిచ్చే వాండే మన మంచిది చేత పాపంచును చెడ్డది చేత పుణ్యం వచ్చును సారీ మన తప్పుగా చూసా మన మంచిది చేత పుణ్యం తవుల్ని అది డోరిచ్చేరు దేవుడు ఇచ్చేడు అనేది అని మన చెప్పాము. ఇది అన్ని నేని వ్యవహారం మన వ్యావకారిక దృష్టిలో చూసేప్పటికే ఇది తాని ఉண்மை. అదే ఇది పారమార్థిక దృష్టిలో చూసేప్పటికే ఇది ఒకటినే దేవుండుకుని దొరకదు వాండుకుని ఏ విధమైన செயல் అనేదిని దొరకదు అనేదానే ఈ శ్లోకం ఈ మొదటి వరి మూలంగా మన తెలుసుకుంటాం. ఆ పారమార్థిక దృష్టి అనేప్పుడు ఆ ఇறைவனுடைய உண்மை தன்மை అటాని చూసేప్పుడు ఆ పరంపొరులకుని ఏ విధమైన செயల్ని దొరకదు వాండు ఎక్కడో ఉండుకుని కణకులు అన్ని రాసి పెట్టుకుని వీళ్ళకి ఇది ఇయ్యాల వాళ్ళకి ఇదాల అనేది వాళ్ళకి దొరకదు. అనకు దోరు చేసేరుంటే వాళ్ళ కర్మ వినై అక్కడ ఆ స్వభావకాన్ని మోటు చూసామిక ఆ స్వభావాలే దానికి ఆ పనిల్ని చేతుందే తవర ఆ ఇறைவன் పరంపొరు టోటాలిటీ అటానిసి మన చూసేప్పుడు ఆ పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు అది వచ్చి ఉண்மை తన్మైని చూసేప్పుడు అదిని సత్యం జ్ఞానం బ్రహ్మం ఇది కానీ అనంతంగా ఉండే ఆ బ్రహ్మంగానే ఉండే తవర అక్కడ ఈ వ్యవకారికం అనే ఆ కర్మ ఫల దాత అటానిసిత మన చెప్పేమిక అది ఇంత అక్కడ దొరకదు అనేదాన్ని మన పురించుకోలే. అదావదు ఈ పాపాలని నీకేవాండు అనగా ఈ అందరికి ఏమేమి వాళ్ళు చేసారో దాని తగ్గట్టు బలనిచ్చేవాండు అటానిదంత వ్యావకారిక దృష్టిలోనే తవర అది పారమార్థిక దృష్టిలో ఉண்மை అటాని చూసేప్పుడు అక్కడ సచ్చిదానంద స్వరూపనే అక్కడ అని ఉంది. మనకు రోగాని ఉண்மை తన్మైని చూసేప్పుడు సచ్చిదానంద స్వరూపనే ఉంది. ఈ రెండుకుని ఏ విధమైన వ్యత్యాసం అనేది ఆ పారమార్థిక లెవెల్లో దొరకదు. వ్యావకారికాలో మన అన్నిని పెట్టుకుంటున్నాము అనేదాన్ని మన వ్యావకారికలో ఈ అజ్ఞానాన్నించి వ్యావకారికలోని దేనికోసం ఈ ఎన్నం అనేది అవుతుంది ఈ అజ్ఞానాన్నించి దానే அடுத்த లైన్ లో చెప్పారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం ఏమవుతుంది ఈ వ్యవకారం వచ్చేప్పటికేని అన్నినేని మనతో ఉండే ఆ వివేకం అనేదాన్ని ఏం చేస్తుంది వివేక శక్తిని అజ్ఞానం అనే ఇది వచ్చి మూస్తుంది. ఆవృతం అంటే కవర్ చేస్తుంది. ఈ అరియామై అనే మనకు అరియామై ఉండేగా ఆ అరియామై వచ్చి మనతో ఉండే ఆ జ్ఞానాన్ని ఏం చేస్తుంది మరచితుంది. దానే ఇక్కడ చెప్పారు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చి మరచేదానిచ్చి దీన్ని మన ఏర్కనవే దిల్లోని చూసిందాము. ధూమేనా వ్రియతే వహ్నిహి అనే దిల్లో చూసామిక పొగ మారి మరచుతుంది అనగా కన్నాడిలో అழுக்கு ఎట్టా మరచుతుందో అది మారి మరచుతుంది. బిడ్డ రోగ కరువులో ఎట్టా ఉందో ఆ కరుపై ఎట్టా దాన్ని మరచుతుందో అది మారి దాన్ని మరచితుంది. వివేక శక్తిని మరచేదానించి ఈ అరియామనే దాన్ని మరచుతుంది. ఎది మరచుతుంది అంటే వివేక శక్తిని ఎది మరచుతుంది ఇక్కడ ఈ అరియామై అవిద్య. దీనికి నిండా పేర్లు చెప్తారు. అవిద్య అజ్ఞానం మాయై అనగా పరమేశ శక్తి అటానిసింతాని వేరే వేరే పేర్లు దీనికి చెప్పారు. ఇది అన్నినే ఒకటే మన ఈ తని మనిద దిల్లో చెప్పేప్పుడు దాన్ని అవిద్య అజ్ఞానం చెప్పేము. టోటల్ గా ఆ ఈశ్వరన్ అటాని ఎత్తుకునేప్పుడు దాని మాయై
పరమేశ శక్తి అటానిసిత దానేనే చెప్పేము. అదే దీన్ని మూస్తుంది, ఈ జ్ఞానాన్ని వివేక శక్తిని మూస్తుంది. తేన దానించి తేన అంటే దానించి ఏమవుతుంది, జంతవహ ముహ్యంతి. జంతవహ అంటే ఈ ఉయిరినంగల్ మనని జంతుగా చెప్పారు. జంతవహ అంటే ఉయిరుల, అదాదు పుట్టి పుట్టి సచ్చే ఈ ఉయిర్నాలు అన్నినేని ఏం చేస్తుంది, తిరిగి తిరిగి పుట్టి పుట్టి సచ్చుతా ఉండవు. ఇంకా అదే నుంచి వస్తుంది, ఈ కర్మ వినయం నుంచి మన ఈ వెరుపు ఆ అరియామై నుంచి తిరిగి తిరిగి ఈ దిల్లోనే సొలండుకుంటా ఉండాము. ఆ ఇరప్పులో ఉండే ఈ జంతువులుగా మన ఉండాము. అరివు స్వరూపంగా లేకుండా, జ్ఞానిగా లేకుండా బట్టి జంతవగా బట్టి ఉయిర్నాలు మారి మనాని ఏం చేసేము, ముహ్యంతి. ముహ్యంతి అంటే మోహాన్ని అడంజేము. ముహ్యంతి అంటే వివేకం లేకుండా మదిమయకాన్ని అడంజేము. ఆ మోహం అంటే మనం ఏற்கனவே మోహం అనే వార్తని నిన్న మాట చూసిండాము. அறிவினுடைய మయక్కం. దేని నుంచి ఈ అరివు మయకం వచ్చింది, ఆ అజ్ఞానా నుంచి, ఆ అరియామె నుంచే మనకు ఈ అరివు మయక్కం అనేది వస్తుంది. ఈ మన నేను సెయల్ చేసేను కొదవ గూర్నీని సెయల్లో ఈడుబడేదానికి తూండి ఉడిసేను అనేదాని ఆ గేఫంతా ఎప్పుడు అవుతుంది, ఈ అరివు మయక్కాన్ని అడజేపటికే. అది దేనికోసం అవుతుంది, నా ఈ ఒంటో అభిమానం పెట్టేప్పటికే, ఆ పట్టు ఆ అహంకారం, ఆ పట్టు నుంచే ఈ అహంకారం అనేది మనకు వస్తుంది. అది అన్ని వచ్చేప్పటికే మన ఈ అటు వచ్చేప్పటికి ఈ అజ్ఞానం అనేది వచ్చేప్పటికే మనకి ఈ సంసారం, ఈ బంధం, పాప పుణ్యం అనేది అన్ని నేని తొడర్ந்து అది వాటికి రిలే రేస్ లో ఎట్టా ఒక కట్టని తిరిగి తిరిగి ఇంకొకరితో ఇచ్చిపోయేదిగా అదే మారి మొదట ఈ అజ్ఞానం అనేది వస్తుంది. అజ్ఞానం నుంచి ఏం కూడా ఇది కామ క్రోధం అనగా అన్ని వచ్చితుంది. ఈ అన్ని సట్రిపులు 6 వகையான ఎనిమిలు ఎదిరిలు అన్ని వచ్చేప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏమేమో దానిలోనే బంధపడుతున్నాము. దాని నుంచి సెయల్లు పూరా చేసేము. సెయల్ నుంచి తిరిగి ఈ జన్మం అనేది ఇంకోతర తొడర్ந்து వచ్చింది ఆరంభించింది. ఇదే దీనిలో మన చూడాల్సింది. దీనిలో ఇంకొక ఏమి విషయం ముఖ్యంగా అంటే ఈ అజ్ఞానం అనే దాని పట్టి ఇంకా కొంచెం చూడాల్సింది. అజ్ఞానం అంటే ఏమి అనే దాని పట్టి కొంచెం విళకంగా మన ఇంకా కొంచెం పురింజుకునేదానికి కొంచెం సామి చెప్పిండారు. అదావదు సరే, అజ్ఞానం అంటే అది వచ్చి మన ఈ అజ్ఞానం మనకి ఎప్పుడుండి వచ్చింది అటని యోచించిన అంటే ఈ అరియామణ అనేది మనకి ఎప్పుడు ఉండి ఉంది అంటే అది మన నుంచి చెప్పిందికి వెళ్ళవదు. అనాది, ఆది అట్రదు. ఆది అంటే తొడకం. దానికి ఎప్పుడు తోండ్రింది అనేదే మనకు తెలియదు. ఇప్పుడు మన వ్యవహారాలు ఉండే విషయాలే ఎత్తుకుంటే ఇప్పుడు సంస్కృతం నాకు తెలియదు అట అనేసి మన చెప్పేము. ఎప్పుడు ఉండి తెలియదు అంటే మొదట ఉండే తెలియదు, దానికి తోట్రం అనేది లేదు. ఎప్పుడుండి తెలియదు అనేది మన నుంచి చెప్పిందికి వెళ్ళవదు. ఎన్నో జన్మగా తెలకుండా ఉండిండచ్చు, లేకపోతే ఇప్పుడేని ఎప్పుడు తెలియంటుంది అనేప్పుడు మోట ఉండే నాకు తెలియదు. అనాది దానికి ఒక ఆది ఆది అంటే తొడకం సర్తం. దానికి తోట్రం అనేదే లేదు. అనాది జన్మంగానేని ఈ అజ్ఞానం అనేది ఉంది. ఆ అజ్ఞానం అంటే అరియామై. దేని పற்றி அறியாமை అనేప్పుడు నా ఆత్మ విషయం, నేను నన్ను పற்றி నాకు తెలగండా ఉండేదానిచ్చే నాకు ఈ జన్మాలు అవుతుంది అనేప్పుడు ఈ అరియామై ఎప్పుడు ఉండి ఉంది అట అని చెప్పేప్పుడు అది వచ్చి అనాది కాలంగా దానికి తొడకం అనేదే లేదు. ఎప్పుడుండోని అది ముందుకునే ఉంది. ఈ అజ్ఞానం అనే దాని ఉடைய ఇయల్బులు చూసేము. మొదటి ఇయల్బు అనాది, అది దానికి తొడకం అనేది లేదు. రెండవది ఇది వచ్చి ஞான நாஷ்யம், அதாவது
జ్ఞానத்தினால் అళికப்படுவது. ఇది తొడకాన్ని ఒకటి ఉన్నందంటే దాని ముడివు అనేది ఉండాలిగా. ఇప్పుడు ఈ ఒళ్ళు ఒక టయాల పుట్టుతుంది అంటే ఈ పుట్టేది అన్నిని ఒకనాటికి సచ్చేగా ఉన్న అలించిపోనేగా. ఏ పొరుల్ని కానీ మనం చూసినామంటే ఈ ప్రపంచాల్లో ఉంటే ఏ పొరుల్ని ఎత్తుకున్నామంటే దానికి ఒక తొడకాని ఉంది, ఒక ముడివుని ఉంది. కావంటే ఈ అజ్ఞానానికి ఏమవుతుంది? తొడకం లేదు, కావంటే దానికి ముడివు అనేది ఉంది. అదెట్టా దీని మట్టు అంటే అది జ్ఞానం వచ్చేప్పుడు అది అழிంచిపోతుంది. ఎప్పుడు తోండ్రింది అని తెలాదు, కావంటే ఇది జ్ఞానం వచ్చేప్పుడు అழிంచిపోతుంది, నాశం అవుతుంది. ఇప్పుడు జ్ఞానం అటానికి మనం యోచించేప్పుడు ఇప్పుడు పొరుட்கள் ఉంది, ఒక పొరుల్ని పట్టియ నాకు జ్ఞానం వస్తుంది అంటే ఆ పొరుల్ని ఎట్టా అది అழிచినప్పుడు నాకు ఇది పేనా అటానికి ఒక అరివు వస్తుంది అంటే ఆ పేనా అழிంచిపోనా మరి అంటే అట్టలేదు. ఇక్కడ వచ్చి బాగా పురించుకుండా ఈ అజ్ఞానం అనేది వచ్చి ఏది మాయ తోట్రంగా ఉందో, అదావదు ఈ నాలెడ్జ్ నుంచి, అదావదు அறிவு నుంచి ఆ పొరుள் వచ్చి అழிంచేది లేదు. அறிவுனுடைய స్వరూపమేమి? అది వచ్చి దేనిని నాశోని చెయ్యదు, దాని ఉత్పత్తిని చెయ్యదు. அறிவு అంటే పొరులు ఇప్పుడు పేనా ఉంది అంటే ఈ పేనాని అది அறிவு వచ్చి ఉత్పత్తిని చేసేది లేదు, దాన్ని అழிచేది లేదు. ఏమి పేనా ఇది పేనా అనే ఆ அறிவுని ఈ పేనాని అది ఉత్పత్తి చేసిందా అంటే కండిపుగా లేదు. అదే మరి ఈ పేనాని அறிவு రంగానే అழிంచిపోతుందా అంటే అదేం లేదు. ఈ నాలెడ్జ్ వచ్చి ఏం చేస్తుంది? ఉత్పత్తిని నాశం రెండుని చేసేది లేదు. కావంటే ఈ అజ్ఞానాన్ని నాశం చేస్తుంది అంటే ఏ మాది అజ్ఞానాన్ని అనేప్పటికి నామ రూపం మాత్రంగా ఉండే ఆ విషయాల్ని అది అழிச்சுతుంది. ఇప్పుడు మన ఆ సముద్రం అలైகள் ఈ కడల్ అలై అనేది చూసినాము. ఇక ఆ అలై అనేది ఏమి బట్టి నామ రూప మాత్రంగానే ఉంది, పెయర్ వడివం మట్టునే అది మన పెట్టేమే తవర అక్కడ ఏముంది అటాన్ని చూసేప్పుడు వట్టి నీలే. అదే మరి సముద్రం అనేదిని అక్కడ పెయర్ని వడివని మట్టునే తవర అక్కడ ఉண்மைగా చూసినా ఉంటే నీళ్ళు అనేది మట్టునే ఉందే తవర ఇక్కడ వేరే పొట్టినే లేదు. ఈ నామ రూప మాత్రంగా పొయ్యిగా కற்பனை చేసిన మన అది ఉண்மை పొరులుగా మన కற்பனை చేసేము. అట్ట ఉండేది మట్టునే మనకు ఒక ఆ జ్ఞానం వచ్చేప్పుడు అழிంచిపోతుంది. ఇప్పుడు మన దానికి ఈ సూర్య ఉదయం భూమి తట్టైగా ఉంది అనేది ఇంతని మనకు ఆ నాలెడ్జ్ అదింత పొయ్యాన తోట్రం మాత్రంగా ఉంది. ఎట్టా కయిర్లో పాము తెలుతుందో ఆ పాంబు అనేది తోట్రం మాత్రంగా ఉండేదానించి ఉண்மைగా ఉండేది ఏమి ఆ ధారణే. అట్టానే ఇప్పుడు మనకు అది ఆ నాలెడ్జ్ ఆ அறிவு వచ్చేప్పుడు తోట్రం మాత్రంగా ఉండేది అழிంచిపోతుంది. ఇప్పుడు దీనిలోని మనం ఏం తెలుసుకోవచ్చు? ఈ అజ్ఞానం అనేది తోట్రం మాత్రంగా ఉండే அறியாமைనే అక్కడ విளக்குతుంది అనేదాని ஞானத்தினால் அது அழிக்கப்படுகிறது అనేదాని మన పురించుకోవడం. అనగా మూడవది వచ్చి ఆవరణ రూపం. ఆవరణ రూపం అంటే ఇది వచ్చి అన్నిని మరచును, మనవుடைய వివేక శక్తిని మనకు ఉండే ఆ அறிவுని అది మరచే తన్మై ఉంది. ఆ ఆత్మ వచ్చి ఎంగు నీకమర నెరంజింది. ఒకటిని ఒకటి పెట్టి మరచేము అంటే ఇప్పుడు నా ఉండాను, నేను నన్ను మరచాలంటే ఒక పోర్వ పెట్టి మరచుకున్నాను అంటే ఆ పోర్వ నాకు నా పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఈ ఆత్మ అనేది నీకమర నెరంజి ఉంది. దేని పట్టియ అజ్ఞానం అనేప్పుడు ఈ ఆత్మాని పట్టియ అజ్ఞానం అటని చెప్పాము. ఈ ఆత్మాని మరచాలంటే దానిన పెద్దగా కాదా మనకు పోర్వ కావాలంటే ఈ ఆత్మ నీకమర నెరంజి ఉన్నప్పుడు దానిన పెద్దది కావాలే
దాని నీకాలంటే అట్టలేదు. ఇక్కడ వచ్చి ఏమి అంటే ఇప్పుడు సూర్యుని ఉంది, సూర్యాన్ని మేఘం మరచుతుంది అంటే ఆ మేఘం అనేది వచ్చి ఒక గాలి కొట్టితే అది సక్కాబోతుంది. ఆ మరైపు అక్కడ అది వచ్చి ఫుల్ మరచిందుకు వెళ్ళవదు అనే దానిని మనవుடைய రోగ ఉండే ఆ సచ్చితానంద స్వరూపం అనేది వచ్చి నిత్యంగా ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఎప్పుడే అది మారకుండా ఉండే స్వరూపం అది. కావంటే మనకి ఈ వివేక శక్తినియే ఈ అజ్ఞానం అనేది మరచుతుంది తవ్వర దీని ఆత్మని అది మరచిందుకు వెళ్ళవదు. ఈ నామ రూపంగా తోండ్రే ఆ విషయం ఆ మదిమయకనే మనకు ప్రచనే. ఆ అభిమానంని మనం చెప్పేమిగా ఆ ఈగోని ఒకటి అదిగా ఉత్పత్తి అవుతుంది, కలుగుతుంది మనకు రోగ ఆ పట్టు నుంచి మనకు అభిమానం నుంచి మనకు రోగ ఒకటి ఈగో ఆ అహంకారం అనేది మనకు రోగ ఉత్పత్తి అవుతుంది. ఆ అభిమాననే ఇక్కడ మేఘమాది మరచుతుంది తవర. ఆ మేఘాన్ని మన వచ్చి అక్కడ సూర్య వెలిచాన్ని పెట్టే మేఘాన్ని కూడా మనం చూసేమో. నైట్ మేఘం ఉన్నదింటే మన నుంచి చూసిందవుతుందా ఇరుట్లో కండిపా చూసిందుకు వెళ్ళవదు. ఆ ఆవరణం అనేది వచ్చి ఏం చేస్తుంది ఫుల్ గా మరచేది అంటే మన కన్నుకు తెలాలి ఆవాళ్ళకి, అంతే తవర అది మరంజేది శుద్ధంగా మరంజేది అనేది లేదు అనే దానిని మన పురించుకోలే. సరి అనగా మోహ కారణం ఈ అరివు మయకానికి అది కారణంగా ఉంది. అది మరచేపుడుగా ఆటోమేటిక్ గా మనకు ఈ దారాలో పాము అనేది తెలిసిందుకు ఆరంభించుతుంది. దీని ఇంకోతర அடுத்த క్లాస్ లోని ఇంకోతర సూతాడి ఇది కొంచెం నేడు చెప్పిన దానిని తిరిగి వినిసుండా அடுத்த మండే చూసే పుడుకుని దీని తిరిగి సూత. ఈ అజ్ఞానం అనేది మన క్లియర్ గా పురించుకున్నా ఉంటే మన ఏ తావులో ప్రచనే అవుతుంది మనకు అనే దాని తెలివిగా మన పురించుకోవచ్చు.